ఈరోజు పెదగంటాడ సిఎఫ్సిలో నిర్వాసిత సంఘం ఐక్య సంఘాలు మొత్తం కలిసి ఒక తీర్మానం జరిగింది. స్టీల్ ప్లాంట్ భూములు తేగిన నిర్వాసితులకి కాదని తొలగించేసి ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఎవరైనా లోపల తీసుకోలేదు. అలాగే స్టీల్ ప్లాంట్ లో 50% డీపీ కోట ఉంది. ఈ మధ్యకాలంలో కొత్త టెండర్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరినీ ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తున్నారు. భూములు ఇచ్చిన నిర్వాసితులందరికీ ఎటువంటి ఉపాధి లేకుండా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ఉక్కు యాజమాన్యము నిర్వాసితులందరికీ శాశ్వతోపాధి కల్పించాలి. ఏదైతే తొలగించిన కార్మికులని వెంటనే విధులు తీసుకోవాలి. ఆధార్ కార్డు అనేది బ్లాక్ వ్యత్యాసం వరకు ఏదైతే కార్మిక సంఘాలు నిర్వాసితులు కలిసి జూన్ 20వ తేదీని వంట వర్క్ కార్యక్రమానికి పిలిపించారు. కాబట్టి ఆ పిలుపుకి కార్మిక సంఘాలుగా మేము ముందుండి పోరాడి నిర్వాసితులు శాశ్వతోపాధి వచ్చే వరకు ఆధార్ కార్డు బ్లాక్ ఎత్తే వరకు ఈ పోరాటం ఆగదని, అవసరమైతే గేట్లు కూడా ముట్టడిస్తామనేసి ఈ సమ్మముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రతిపక్షం అధికార పార్టీలు మీరు ఎక్కడైనా కళ్ళు తెరాలి. మీకు వచ్చేది రాబో రోజుల్లో జిఎంసి నగర వ్యవసాయం ఉన్నాయి. ఆ వ్యవసాయం కూడా మీరు వచ్చి ప్రతి నిర్వాసితుడిని ఆడ భుజం తట్టి నువ్వు ఓటు అడగాలంటే ముందు ఆధార్ కార్డు బ్లాక్ వ్యక్తి నిర్వాసితులకు ఉపాధి కల్పించకపోతే మీకు రాబో రోజుల్లో మిగతా ఉన్న రాష్ట్రాలకి ఏదైతే తమిళనాడుకి పట్టిన గతి ఈ ఆంధ్ర రాష్ట్రం కూడా పడుతుందనేసి ఈ సమ్మముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నిర్వాసితులందరికీ కూడా నమస్కారం. ఈరోజు నిర్వాసితులందరికీ కూడా శాశ్వత పరిష్కారం జరగాలని 64 గ్రామాల జేఏసీ కమిటీ సభ్యులందరూ కూడా పెదగంటలో సమావేశం అవ్వడం జరిగింది. మరి ఈ సమావేశానికి అక్కడ మిత్రులందరూ కూడా అన్ని గ్రామాల నుండి కమిటీ సభ్యులు పాల్గొని నిర్వాసితులందరికీ కూడా శాశ్వత పరిష్కారం జరగాలి. అలాగే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలి అని ఉద్దేశంతో మరి అనేక కార్యక్రమాలు చేసాం. కానీ ఈరోజు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకపోగా అందుకని మరొక పెద్ద ఉద్యమం చేయాలని చెప్పి కార్యరూపంను ఈరోజే మరి నిర్ణయించడం జరిగింది. నిర్వాసితులందరికీ కూడా శాశ్వత పరిష్కారం జరిగేంత వరకు స్టీల్ ప్లాంట్ భవనం ఆధ్వర్యంలో వంట వారపు కార్యక్రమం కుటుంబ సభ్యులతో చేయాలని చెప్పి మరి తీర్మానం చేశాం. మరి ఈ కార్యక్రమం వచ్చే నెల 6వ నెల 20వ తారీఖు నుండి మరి ప్రభుత్వం స్పందించేంత వరకు కూడా డే అండ్ నైట్ పగలు రాత్రుల్లో కూడా అక్కడే ఉండిపోయి కుటుంబ సభ్యులతో వండుకొని ఆ రోడ్ల మీదే మా భూముల్లోనే మేము ఉండాలని చెప్పేసి అయితే నిర్ణయించి తీసుకున్నాం. దీనికి మరి నిర్వాసితులందరూ కూడా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మరి పాల్గొవాలని. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులు ఎవరు లేరు, నిర్వాసితులు ఎక్కడా లేరని చెప్పేసి చెప్తున్నారు. అందుకోసం మరి మన కోసం ప్రత్యేకంగా ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా పోరాటాలు చేయరు. కాబట్టి మనం మనకే చేసుకోవాలి. కాబట్టి ఇది లాస్ట్ పోరాటంగా అందరూ భావించి ఏదైతే మనం ఇప్పుడు ఈ జేఏసీ కమిటీ తీర్మానం చేసిందో వచ్చే నెల 20వ తారీఖు నుండి మనం కార్యక్రమం రూపొందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఆర్కాడుదారులు, ప్రతి గ్రామ పెద్దలు, ప్రతి నిర్వాసితులు, అలాగే కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్ నాయకులు, కుల పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నిర్వాసితులకి శాశ్వత పరిష్కారం అనే కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొవాలని ఈ రోజు జేఏసీ కమిటీగా పిలుపునిస్తున్నాం. భవిష్యత్తులో ఏ కార్యక్రమంలో పాదయాత్రలు చేయాలని కూడా నిర్ణయించాం. నిర్వాసిత గ్రామంలో అలాగే పాంప్లెట్ పంచాలని చెప్పి నిర్ణయించాం. మైక్ ప్రచారాలు చేయాలని కూడా నిర్ణయించాం. భవిష్యత్తులో ఏ డేట్ని మేము అన్ని గ్రామాలు కూడా డేట్లు వేసుగా ఈరోజు పాదయాత్రలు కానీ నిర్వాసితుల అందరినీ కూడా మోటివేట్ చేయడానికి ఇక్కడున్న ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ, ప్రజా సంఘాల నాయకులు కానీ, రాజకీయ నాయక పార్టీలు కానీ అందరినీ కూడా కుల పెద్దలు కానీ అందరినీ కూడా ఏకం చేసి ఇది లాస్ట్ పోరాటంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పరిష్కారం అయ్యేంత దిశగా తీసుకెళ్లే విధంగా మాట్లాడించి దాని మీద తీసుకున్నాం. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు నిర్వాసితులందరూ ప్రతి ఒక్కరికి షేర్ చేసి 6వ నెల 20వ తారీఖు మాత్రం కుటుంబ సభ్యులతో అందరూ కూడా మనం హాజరయ్యి మన ఏదైతే నిర్వాసిత పరిష్కారం అయ్యేంత వరకు కూడా అక్కడే కూర్చొని మనం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో పాంప్లెట్ కానీ పోస్టర్ ద్వారా కూడా మీకు మనం ఏదైతే అనుకుంటున్నామో అన్ని కూడా మనం పొందుపరిచి ఆటో ప్రచారం ద్వారా మీకు తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మిత్రులు అప్పారావు గారు మనం మాట్లాడుతూ కోరుతున్నాం. ప్రేమైన నిర్వాసిత ఆర్కాడు నిరుద్యోగ మిత్రులారా, మరి ఈరోజు నిర్వాసితుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో 64 గ్రామాలకు సంబంధించినటువంటి 4 కాలనీలకు సంబంధించినటువంటి జేఏసీ కమిటీ మెయిన్ కమిటీ కూర్చొని సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది. నిర్వాసిత ఆర్కాడుకి శాశ్వత పరిష్కారంగా మనం ఏదైతే డిమాండ్ పెట్టుకున్నామో 1 ఎకరం భూమి అయినా కానీ
వన్ టైం సెటిల్మెంట్ అయినా కానీ చేయాలని దీని మీద మనం డిమాండ్ పెట్టుకొని గతం నుండి పోరాడుతున్నాం. మొన్ననే మన సుప్రీంకోర్టు జడ్జి ద్వారా మన లంకా గ్రౌండ్లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి సమస్య పరిష్కరించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం మరి జూన్ 20వ తారీఖున వంట వార్పు కార్యక్రమాన్ని తీసుకొని ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా నిర్వహించాలని చెప్పేసి అయితే అందరూ కూడా మెజార్టీగా ఆమోదం తీసుకోవడం జరిగింది. మెజార్టీ సభ్యులందరూ కూడా ఈ అభిప్రాయానికి రావడం జరిగింది. మరి మన భూములు ఈరోజు ఖాళీగా ఉన్నాయి కనుక మన భూముల్లోకి మనమంతా వెళ్ళి వంట వార్పు చేసుకోవాలని అయితే మెజార్టీ సభ్యులు అభిప్రాయపడడం జరిగింది. అభిప్రాయం మేరకు మనము కమిటీ లీడర్స్ గా మేము ఈ తీర్మానం అయితే చేయడం జరిగింది. కనుక మా ఈ తీర్మానాన్ని ఎవరైతే ఆర్ కార్డు కలిగినటువంటి నిరుద్యోగ ప్రజలు ఉన్నారో అందరూ కూడా కుటుంబ సమ్మతంగా వచ్చి ఎన్ని రోజులైతే వంట వార్పు కార్యక్రమం ఆర్ కార్డు పరిష్కారం కోసం జరుగుతుందో ఆ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొవాలని అయితే మీ అందరికీ కూడా నిర్వాసితుల ఐక్య సంఘంగా పిలుపునిస్తున్నాం. మరియు మీ వద్దకి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అనేక ప్రచార కార్యక్రమాల ద్వారా మన కమిటీ సభ్యులు మీ ముందుకు రావడం జరుగుతుంది. వచ్చినటువంటి సభ్యులందరినీ కూడా మీరు ఆదరించి వారికి చేదుడు వాదుడుగా ఉండి కార్యక్రమం విజయవంతమయ్యే దీంట్లో మీ అందరూ సహకారమే చాలా కీలకమైనదిగా కూడా నిర్వాసిత ప్రజానీకానికి మేము పిలుపునిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ పార్టీలు కానీ మేధావులు కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరైతే స్టీల్ ప్లాంట్ కోసం ఆనాటి నుండి ఈనాటి వరకు పోరాడుతున్నటువంటి శక్తులు వ్యక్తులు ఉన్నారో అందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చినటువంటి మా నిర్వాసితులు తలపెట్టినటువంటి వంట వార్పు కార్యక్రమానికి అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని మాకు బాసటగా నిలవాలని మేమందరూ కూడా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. కనుక బాహ్య ప్రపంచం మా ఉద్యమానికి సంఘీభావంగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా నిర్వాసితుల ప్రజానికం మన సమస్య నిజమైనదని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొల్లు తరిసేటట్టు మనం అందరం కూడా ఐక్యంగా ఉద్యమించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. తీసుకున్న నిర్ణయం మన నిర్వాసిత తాలూకా శాశ్వత పరిష్కారం మంచి ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్తు కార్యాచరణ అనేది రూపొందించుకోవడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణలో మొత్తం 4 పాలన నిర్వాసిత సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వంట వార్పు కార్యక్రమం మన గవర్నమెంట్ సెంటర్లో పెట్టాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. సో ఈ వంట వార్పు కార్యక్రమానికి మొత్తం కుటుంబ సభ్యులతో మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమం అయ్యేందుకు ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే మన యొక్క ఏదైతే సమస్య ఉందో సమస్య పరిష్కారం శాశ్వత సమస్య పరిష్కారం కోసం మనకి ఎవరైతే మద్దతు తెలియజేస్తున్నారో వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్గా రావాలని చెప్పి ప్రజా సంఘాలు అలాగే ట్రేడ్ యూనియన్లు కూడా ఈరోజు మనం పిలవడం జరుగుతుంది. రావాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో మనకు మద్దతు తెలియజేయనటువంటి వాళ్ళకి మనం ఈ యొక్క రాబోయే ఎలక్షన్లో శాశ్వతంగా మనం వాళ్ళందరికీ కూడా మనకు ఏదైతే వాళ్ళు ఇచ్చేస్తున్నారో అదే రూపంలో మనం వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనమే కూడా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఈ క్రమంలో మన నిర్వాసితులకు ఎవరైతే మనకు సపోర్ట్ చేయట్లేదో వాళ్ళు మన కాలనీలో ఎవరు ఏ రాజకీయ పార్టీ కూడా మనం సపోర్ట్ చేయమని చెప్పేసి కరెక్ట్గా మనం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి నిర్వాసిత సోదరులు సోదరీమణులు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అందరూ నాకేమంటూ నలుగురికి వస్తుంది నాకే వస్తుంది అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ నాది అని బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పెద్దలకేటి నాయకులకేటి అక్కడున్న యూనియన్ మన యాజమాన్యానికేటి ఈ సమస్యను తెలుసుకుని మేము చేయగలం మేము సాధించుకోగలం అనేసి వాళ్ళకి తెలియపరచాలని మేము మాతో పాటు మీరందరూ కూడా కలిసి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.